హాయ్ ఫ్రెండ్స్, ప్రశ్నించే మీ ప్రజల గొంతుగా నేను మీ ముందుకు వస్తున్నానని చాలామంది కొంతమందికి తెలిసి ఇంకొంతమంది తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఏం చెప్పబోతున్నా అంటే, నీతి న్యాయాన్ని గెలిపించాలి, జరిగే అన్యాయాన్ని నిలదీయాలి, ప్రశ్నించాలి. మన హక్కుల కోసం, మన మానవ హక్కుల కోసం మనకి ఏమేమి కావాలో వాటి గురించి మనం ఫైట్ చేయాలి. బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీఎంలు, సీఎంలు కావాలి. మన జరిగే ఇక్కడ అన్యాయం, అవినీతి, అక్రమాలు వాటిపైన నేను మీ గొంతుగా నేను నా గొంతై మీ సపోర్ట్ వల్ల నేను సమాజానికి ఎన్నో చెప్పాలి, మంచి చేయాలి అని నా కోరిక చిన్నప్పటి నుంచి. అన్ని అవమానాలు ఇంట్లో, బయట, ఫ్రెండ్స్, చుట్టాల దగ్గర అన్నీ ఎదుర్కొని ముందుకు సాగుతున్న వేళ ఇది. సో అన్నీ వదిలేసుకున్నాను ఫ్రెండ్స్. నేను నా మనసుకు నచ్చింది, నా మనసుకి ఎప్పుడు అనిపిస్తుంటే ఏదైనా చేయాలి. ఎలా పుట్టామని కాదు, ఎలా బతికామనేది క్వశ్చన్. మన లైఫ్కి ఆన్సర్ ఏంటంటే మనం ఎలా బతికాము, ఎలా జీవించాము, ఏం చేసాము ఈ లోకంలో అనేది నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. కాబట్టి మీరందరూ బాగుండాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను మాత్రం వెనక్కి తగ్గని, ఎవరికి తలవంచడం ముందుకు వెళ్తూనే ఉంటాను. మీరు చేస్తాను రాయరు మంచి కోసం ఫైట్ చేస్తున్నారండి. ఎన్నో అవినీతి జరుగుతుంది, ఎన్నో భూములు దాచుకుంటున్నారు, ఎంతో అవినీతి చూస్తున్నాం. ఇప్పుడు ఏ పార్టీ ఎవరికి ఏం చేయదు. మనం కలలు కంటూనే ఉంటాం, ఎన్ని సంవత్సరాలు ఇలా కలలు కంటూ ఉంటాం. వాళ్ళు వచ్చి చేస్తారు, ఈ పార్టీ వచ్చి మనకు అది చేస్తున్నారు. మన హక్కులను మన పనులు మనమే చేసుకుందాం. ఈరోజు నుంచి మన పనులు మనం చేసుకుందాం, మన లైఫ్ని మనమే చక్కబెట్టుకుందాం. ఎవరో వచ్చి ఏం చేస్తారో అనేది మనము చెప్పలేము. ఆశ పెట్టుకోవచ్చు, కానీ జీవితం అంతా దాని మీద గడపడం అనేది చాలా తప్పని చెప్పి ఇక్కడ నుంచి నా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అన్ని పైన సినిమాలు, రాజకీయము, బయట ప్రతి ఒక్క దాని మీద నేను మీ ముందుకు రాబోతున్నాను. మిమ్మల్ని మాట్లాడబోతున్నాను, మీతో షేర్ చేసుకోవాలి. లైఫ్ అంటే ఏంటి, అసలు మనిషి ఎందుకు పుడతాడు అన్నీ మీతో నేను చాలా ముందు షేర్ చేసుకోబోతున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. అటు బిగ్ బాస్ మంచి కంటెస్టెంట్ ఇప్పుడు మన శివాజీ సపోర్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఇంకో మంచితో నెక్స్ట్ వచ్చే బిగ్ బాస్లో మంచితో నేను మీ ముందుంటాను. కాబట్టి అందరికీ మంచి జరగాలి, లోకమంతా బాగుండాలి. సో మన మనుషులు మనమే ఈ లోకాన్ని మనం నాశనం చేసుకుంటాము. కొన్ని విచిత్రమైన పరికరాలు కనిపెట్టి ఇటు మనుషులకి, అటు జంతువులకు, అటు వేరే జీవులకు కూడా మనము హాని కలిగిస్తున్నామండి. వీటిపైన నేను మాట్లాడబోతున్న ప్రతి విషయం పైన ఎక్కడ ఆగేది లేదు, ఎక్కడ తగ్గేది లేదు. 2024 మొదలుకొని అన్ని మంచి రోజులు ఫ్రెండ్స్ మనకి. కాబట్టి మీ సపోర్టు నాకు ఉండాలి ఎప్పుడు. మీరందరూ బాగుండాలి, మీరు బాగుంటే నేను బాగుంటాను. మనకు అందరూ ఉన్నా ఎవరు ఈ లోకంలో లేరు అన్నట్టుగా ఈ లోకం ముందుకు సాగుతూ ఉందండి. అది మనం మార్చాలి. ప్రతి మనిషికి మనం సహాయపడాలి, మంచి సహాయపడాలి. ఆ మంచి పడకపోతే ఈ లోకం ఇంత విస్తరించేది కాదు. మనము ఎన్ని వస్తువులు కొనుక్కొని ఇట్లా బట్టలు వేసుకొని డిఫరెంట్ లైఫ్ స్టైల్ మనం అనుభవించే వాళ్ళం కాదు. ఇంకోటి అట్లా మనిషికి సాయం చేయకపోతే ఇలా నేను మీ ముందుకు వచ్చి మాట్లాడే వ్యక్తినే కానీ ఇప్పుడు. కాబట్టి ఒకప్పటిలాగా లేవండి, ఈ రోజులు చాలా మారిపోయాయి. ప్రతి ఒక్కరికి సాయం చేయాలి, అందరు మనుషులే. అందులో మంచి ఉంటే చెడు ఉంటుంది. అంతేగాని వాళ్ళ మీద మీరు వేరే విధంగా ఒపీనియన్ పెట్టుకొని చాలామంది ఇంట్లో నుంచి పంపించేస్తారు, రోడ్డు మీద పడిపోతారు. చిన్న తప్పులకి పాపం లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంటుందండి. వాళ్ళందరికీ మనము మంచి చెప్పాలి, వాళ్ళందరికీ మనం సహాయం చేయాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నా అంటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంని ఎవరు పాటించట్లేదు. అంబేద్కర్ జయంతి వచ్చినప్పుడు, అంబేద్కర్ సంబంధించిన ఫెస్టివల్ వచ్చినప్పుడు దాన్ని జరుపుకుంటారని గుర్తించుకుంటారు. ఆయనకి ఏదో ఫార్మాలిటీస్, ఏదో పూలదండలు వేసి అవన్నీ చేశారు, కానీ అది పాటించట్లేదు. మనం అంత గొప్ప అంబేద్కర్, మనకి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఇలా ఉండాలని మన ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్నీ మనకి అన్ని హక్కులను అన్ని ఇస్తే మనం అన్నీ పాటించుకోకుండా ఇంకా అప్పుడు ఎలా ఉందో పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. గొప్ప మంచి వ్యక్తులు, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ వచ్చి చనిపోయారు, కానీ ఇంకా మనకి న్యాయం జరగట్లేదు. అంటే ఎటుపోతుంది రాష్ట్రం, అంటే అసలు యువత ఎక్కడ ఆలోచిస్తుంది? మంచి మనుగడకి, అంటే మంచి మార్గంలో మనం నడవాలి. ఈరోజు నుంచి 2024 నుంచి అంతా మారిపోతుందండి. సహాయం చేయండి, అందరికీ తెలియజెప్పాలి. మంచి విలువ ఏంటో ఎవరు తెలియదు, కొట్టుకొని తెస్తూ ఉంటారు. అసలు ఎడ్యుకేషన్ లేదు సరిగా ఇండియాలో. జీడిపి తక్కువైపోయింది మన ఇండియాలో. మంచి పార్టీలనే మనం ముందుకు కానివ్వట్లేదు. డబ్బుతో, మందుతో పెట్టుకొని మనుషులందరినీ నాశనం చేస్తున్నారండి, జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇలాంటి లోకంలో మనము సర్వే అవుతున్నామంటే ఇంకా చాలా అదృష్టం అనుకోవాలి. కాబట్టి ఈరోజు నుంచి నాకు సాయం చేయండి. నాకు నా వాళ్ళు నాకు అందరూ ఉన్నారు, కానీ దూరంగా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలకు సెట్ కాక నేను కొంచెం అంటే దూరంగా సరిగా మాట్లాడకుండా ఉండడం జరుగుతుంది. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటాము. నా లైఫ్ అట్లాంటి పరిస్థితి. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను పుట్టించిన నా తల్లిదండ్రులు కూడా నా గురించి తెలుసుకోలేని పరిస్థితి. చెప్తే కూడా వాళ్ళు నవ్వుతున్న ఏదైనా జాబ్ చేసుకొని వాళ్ళు ఎందుకు అంటున్నారు. గొప్ప వ్యక్తులే ఇలాంటి గురించి ఆలోచిస్తారండి, ఇలా పుడతారు. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని ఉంది. ఏమేమి చేస్తానో మీకు అందరికి తెలుస్తుంది, ముందు మీరు చూస్తారు. మీరు నాకు సహాయం చేయండి. నేను ప్రేమించిన మంచి ఒకటే ఒక అమ్మాయి, నీతిగా, న్యాయంగా, ఏం చేయలేదు. కొన్ని మధుర క్షణాలు, కొన్ని యుగాలు లాంటివి ఆమె కూడా ఇప్పుడు పరిస్థితి వల్ల, అంటే నా దగ్గర డబ్బు లేదనా, లేదంటే ఎందుకు దూరంగా ఉందో, ఎందుకు మాట్లాడలేదో నాకు కూడా తెలీదు. ఏమైనా తప్పు చేస్తే క్షమించమని నేను కూడా ఇప్పుడు అడుగుతున్నా. ఏం తప్పైతే చేయలేదు. బట్ మనుషులు అలా, అంటే ఒకప్పుడు మనుషులు వేరు, ఇప్పుడు మళ్ళీ వేరు.
సంవత్సరాలు గడిచే కొద్దీ మనిషి ఎలా మారిపోతున్నాడో, ఎటు వెళ్ళిపోతున్నాడో, ఎవరెవరితో ఉంటారో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ ఎవరు ఎక్కడున్నా అందరూ బాగుండాలి. నా మనసు అందరిలాంటిది కాదు. అందరినీ మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. కాబట్టి అందరూ బాగుండాలి, మీరు బాగుంటే నేను బాగుంటాను. నాలాంటి వ్యక్తి, నాలాంటి మనిషి ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నాడు. మన మానవతను చూపించాలి, దేశానికి తెలియాలి. బిగ్ బాస్ వెళ్ళాలని కూడా నా డ్రీమ్. నాకు సహాయం చేయమని, నన్ను కాపాడమని. డాక్టర్ కేపాల్ దగ్గర కూడా నేను వర్క్ చేసి బయటకు వచ్చాను. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్న ఫ్యూచర్లో. మీరు సహాయం చేయండి, మీరు అందరూ అందరినీ ఒకరికొకరికి సహాయం చేసుకుందాం. ఎప్పుడు పుడతామో ఎప్పుడు చేస్తామో తెలియదండి. కోపతాపాలు పెట్టుకోద్ది ఈ లోకంలో. అందరూ బాగుండాలండి. అందరికీ ఫ్యామిలీ ఉంటే అందరూ మనుషులమే. కాకపోతే మతాలు, కులాలు అని చెప్పి అట్లాంటి పేర్లతో మనం వేరువేరుగా చూస్తారు. కానీ మనిషి అందరూ ఒకటే, అందరూ సమానులే అని దేశానికి చెప్పాలి నేను. నాకు సహాయం చేయండి. ఒక ఏమి చేయలేడు అన్నవాడు ఎక్కడికో ఎన్నో ఖండాలు దాటి ఎన్నో చరిత్ర సృష్టించిన ఈ ప్రపంచంలో అలాంటి మనం తక్కువ చేసుకోవాలి ఒకరొకరి గురించి. కాబట్టి మనం ఒకరొకరు సాయం చేసుకోవాలి, చరిత్ర సృష్టించాలి, ఒక రిమార్క్ అనేది క్రియేట్ చేయాలండి దేశంలో. కాబట్టి సాయం చేయండి. మంచి పాలన, మంచి ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ వస్తారో అని ఆలోచించే విధంగా మీరు నాకు సపోర్ట్ చేయాలి. నేను మీకు మంచి చేస్తానని చెప్పి మాటిస్తూ. బిజీలో వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్ మైండ్ సెట్, నా మైండ్ సెట్ కూడా సెట్ అవ్వట్లేదు ఎందుకో. మేమందరం కలిసే ఉన్నాం. కాకపోతే ఎవరు బిజీలో వాళ్ళు అయిపోయారు. అందరూ ఉన్నా ఏమీ లేని వాళ్ళలాగా నేను ఇప్పుడు అంటే ఒకరిని నేను ఆలోచించుకుంటూ, ప్రతిరోజు బాధపడుతూ, ప్రతిరోజు లెసన్ నేర్చుకుంటూ, ప్రతిరోజు ఒక్కొక్కరి కొత్త వ్యక్తులను కలిసి నేను జీవితంలో ఎన్నో నేర్చుకుంటూ ముందుకెళ్తూ, వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే నాకు ఓన్గా నేను అర్థం చేసుకుంటూ, ఇమాజినేషన్ చేసుకుంటూ, లైఫ్లో ఏదో సాధించాలి, ఏదో చేయాలి అనే తపనతో నేను ప్రతిరోజు నేను అటు కింద మీద పడుతూ నేను ఉంటానండి. యాక్చువల్గా నేను ఏదైనా మాట్లాడితే దూరం నుంచి ఆలోచిస్తాను, లేదా ఫ్యూచర్ గురించి. అంటే ఎప్పుడు ఏదైనా మాట్లాడితే నేను ఒక 50-100 సంవత్సరాలు 1000 సంవత్సరాల ముందు ఫ్యూచర్ గురించి నేను అంటే అంత అడ్వాన్స్గా ఆలోచించే వ్యక్తిని. ఏదైనా విషయం తెస్తే కూడా మళ్ళీ క్రీస్తుకం నుంచి నేను మాట్లాడే వ్యక్తిని. అట్లాంటి మైండ్ సెట్ నాది. సో నేను జాబ్ ఎందుకు చేయట్లేదని మీకు డౌట్ రావచ్చు. నేను ఇప్పటికీ నేను ఒక 27-28 జాబ్స్ నేను అంటే 27-28 జాబ్స్ నేను జాయిన్ అయ్యాను. ఒక్కొక్క దాంట్లో 1 month 2 months, 1 week 2 weeks, అట్లా 1.5 month, ఒక 3 months. నేను 28-27 జాబ్స్లో నేను ఎక్కువ నెలలో పనిచేసిన జాబ్ ఏదైనా ఉంది అంటే విప్రోలో వర్క్ ఫ్రమ్ హోమ్, బెంగళూరు కంపెనీ. అందులో నేను 3.5 months నేను వర్క్ చేశానండి. అదే నేను ఇంతవరకు 3 yearsలో నా డిగ్రీ అయిపోయినప్పటి నుంచి 3 yearsలో నేను వర్క్ చేసిందంటే అదొక పెద్ద హైయెస్ట్ కంపెనీ. అది 3.5 months కంటే నేను ఎక్కువ ఇక్కడ వర్క్ చేయలేదు. ప్రతి దగ్గర గొడవలు, రాజకీయాలు, మనకి మంచి చెప్పకపోవడం, మనం మంచిగా చూడకపోవడం, మనం ఎక్కిరించడం, కొన్ని గొడవలు, చిన్న గొడవలు, పక్కవారిని ఏదో అనడం. నేను అది చూసి నాకు కోపం అంటే వాళ్ళ మీద ఏదైనా అనడము, చెప్పడం, తిట్టడం. అంటే నాకు మైండ్ సెట్కి అలా ఉందండి. సో మా ఫ్రెండ్స్ నాకు అనిపిస్తుంది ఎప్పుడు ఏదైనా చేయాలి, నేను మనకి ఇట్లా ఇది సెట్ కాదు ఇవన్నీ అని ఎన్నో జాబులు వేసా. పెద్ద మేనేజర్స్ కూడా నాతో డిబేట్ పెట్టి నాతో మాట్లాడారు పర్సనల్గా పెంచి. ఏంటి నువ్వు ఇలా ఉన్నావు, నీ ఆలోచన ఏంటి, మన రాజకీయాల్లో కన్నా సీన్ ఇండస్ట్రీలో కన్నా వెళ్ళొచ్చుగా, మంచి ఫ్యూచర్ ఉంటుంది, నీ వల్ల ఎంతోమంది బాగుపడతారు, ఎంతోమంది హ్యాపీగా ఉంటారు, నీకు మనసుకు నచ్చింది చేసుకోవాలని చెప్పి నా మేనేజర్స్ కూడా నాతో ఎన్నో కంపెనీలో మాట్లాడడం జరిగింది. పెద్ద వాళ్ళకి నేను వార్నింగ్లు ఇచ్చాను, కేసు పెడతానని చెప్పాను. అంటే మనలాంటి అమాయకులని మనం వాడుకొని ఎన్నో డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటూ మనకి చిల్లర పైసలు మనకి శాలరీగా ఇస్తున్నారండి. దానిపైన కూడా నేను స్పందించాను ఎన్నో కంపెనీస్లో. లోకమంతా ఫ్రాడ్. ఈ జాబ్ అనేది పెద్ద ఫ్రాడ్ అండి. జాబ్ పేరుతో ఎన్నో ఫ్రాడ్లు జరుగుతున్నాయి. జాబ్ అంటేనే పెద్ద ఫ్రాడ్, మీకు తెలుసో తెలీదు. ప్రతి దగ్గర అవినీతి, ప్రతి దగ్గర ఇలా జరుగుతున్నాయి. నీతి న్యాయంగా ముందుకెళ్ళేలాగా ఈ దేశంలో ఏ దేశం లేనినట్టుగా ఈ దేశం మనం కొంచెం మార్చాలి. మన తెలుగు వాళ్ళకి విలువ లేదండి. అన్ని ఇంగ్లీష్ లేదు, సరిగ్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు. అన్ని పేరుకి ఇంగ్లీష్ మీడియం, కానీ ఎవరికి ఇంగ్లీష్ రాదు. పాపం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులకి చదువులేక వాళ్ళని పిల్లలు మంచిగా చదివించాలనుకుని వాళ్ళకి ఫీజులు కడితే వాళ్ళు కూడా చదువుకోలేకపోతున్నారు. ఇంగ్లీష్ మీడియం సరిగా లేదు, పేరుకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ టైంపాస్కి. అసలు ఏంటి, ఎటుపోతుంది, ఏం ఆలోచిస్తున్నారు సర్కార్ అంటే, మనం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, వీటిపైన చర్యలు తీసుకోవాలి కదా. అసలు ఓట్లు వేసింది, గెలిపించింది మనం. అలాంటప్పుడు మన గురించి ఎక్కువ ఆలోచించాల్సింది. అభివృద్ధి ఎవరు కావాలి, అభివృద్ధి మనం తర్వాత చేసుకోవచ్చు. అంతా ఒక మనిషి చనిపోతున్నాడు, మనిషి అడుక్కుంటున్నాడు, బయట ఎన్నో జరుగుతున్నాయి ఇట్లాంటివి. ఒకటి వచ్చి ముందు కొట్టి సాయం చేయడు, అంతా చూస్తూ ఉంటారు కూర్చొని. సీఎం సీట్ ఎక్కముందు ఒకలా, సీఎం సీట్ ఎక్కిన తర్వాత ఎమ్మెల్యే అవ్వకముందు ఒకలాగా మాట్లాడతారు, అయిన తర్వాత ఇంకోలాగా ఉంటారు. ఏంటి ఇదా ఈ సమాజంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయని తెలుసా మీకు? ఒక విషయం తెలుసా? కులాల పేరుతో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో మీకు తెలుసా? అది కాకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా పాపం మంచి మనసున్న మహారాజులు ఎన్నో విధాలుగా మా డాడీలాగా ఎంతోమంది మోసపోతున్నారు. పాపం తాగుడికి బానిస అయిపోతున్నారండి. ఈ లిక్కర్ దందా వల్ల ఎంతోమంది ప్రభుత్వాలు బాగుపడుతున్నాయని వాళ్ళ జీవితాన్ని నాశనం అవుతుంది. ఒకటి గుర్తించట్లేదు. కొన్ని రేట్లను తగ్గించవచ్చు కదా, వారానికి ఒక బాటిల్ 2 బాటిల్ ఇవ్వచ్చు కదా, మందుని తక్కువ చేసి. అంటే ఆరోగ్యం సంబంధించిన విధానం చెప్పొచ్చు కదా. ప్రభుత్వం కూడా ఎటువంటి దానిపైన చర్యలు తీసుకోలేదు. ఎప్పుడో ఒకసారి గవర్నమెంట్ కూడా స్పందిస్తుంటే పోలీసులు కూడా చక్కగా పనిచేయరు. అంత అవినీతి పరులే. అసలు ఏంటి, మార్చాలి, దేశం మార్చాలి. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి, ముందుకు రండి. నేను ఎప్పుడు ఒకేలా ఉంటానండి. నేను మాట మార్చే వ్యక్తిని, మాట మార్చను, మడమ తిప్పను అని చెప్తున్నాను అందరికీ. మాది నా ప్రాపర్ వచ్చేసి జమ్మలమడుగు, కడప డిస్టిక్. నేను ఉండేది హైదరాబాద్లో. పుట్టింది మా ఊర్లోనే, పెరిగిందంతా ఇక్కడనే హైదరాబాద్లో. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కింద పనిచేశాడు.
ఇప్పుడు మొన్న ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, అప్పుడు కేసీఆర్ గారు కూడా సీఎం అయ్యారు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశారు, పార్టీలో వర్క్ చేశారు, వాళ్ళు సీఎంఏ వచ్చారు. వాళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు లైఫ్లో. అలాగే నేను కూడా ఇప్పుడు ఎంతో కష్టపడుతున్నాను. డాక్టర్ కేఏ పాల్ గొప్ప వ్యక్తి. ప్రపంచంలో నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుళ్ళలాగా భావించే వ్యక్తి నేను. మొట్టమొదటిగా దేవుడు లేడు అని నేను చెప్పేవాడిని, దేవుడు లేడు అని అనేవాడిని. కాబట్టి నేను కేఏ పాల్ ఇష్టం, దేవుడు ఉన్నాడు, ఎక్కడో లేడు, ఈయన దేవుడు అని నమ్మే వ్యక్తి నేను. అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారండి మన దేశంలో. అయినా ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళని కూడా ఎందుకు ముందు రానివ్వలేకపోతున్నారు, వాటన్నిటి గురించి నేను ప్రశ్నిస్తా, ఫైట్ చేస్తా, మాట్లాడతా. మన కోసం మనం బాగుండాలి, తెలుగు వాళ్ళం అందరూ, మనకి న్యాయం జరగాలి అని నేను ఫైట్ చేస్తున్నాను. అలా వీళ్ళలాగా నేను కూడా ఫ్యూచర్లో ఎంతో గొప్ప రాజకీయంగా కానీ అన్ని పరంగా ప్రతి గొప్ప స్థాయికి వెళ్ళాలి అని నేను కూడా ఒక మంచి రాజకీయంగా ఎదగాలని నేను కూడా కోరుతున్నానండి. మీరు నాకు సాయం చేస్తే మీ ద్వారా నేను ఎంతోమందికి సాయం చేయాలని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నానండి, వేడుకుంటున్నాను. కాబట్టి నా దగ్గర ₹1 లేదు, నేను సాయం చేద్దామంటే ఇప్పుడు హర్ష సాయి అంటే ఇప్పుడు అట్లా ₹1 కూడా లేదండి. అందరికీ ఎలా సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబర్లో, అలా నన్ను కూడా సపోర్ట్ చేయండి. నన్ను కూడా మీ ఇంట్లో వాళ్ళ ఒకరు అనుకోండి. నేను ముందు ఒకలాగా వెనకాల ఒక మాట్లాడి కాదు, ముందు మీరు చూస్తారు. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి మీరు చూడండి. సహాయం చేయడం ఒకరికి సాయం చేసుకున్నాం, చరిత్ర సృష్టిద్దాం. ఆ కామన్ మ్యాన్ అంటే ఏంటో ఈ దేశానికి చెప్పాలి, మంచి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పి మనం చూపించాలి. అందరూ బాగుండాలని కోరుతూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ న్యాయం జరగాలి, అందరూ ఎదగాలి, అందరూ సంపాదించాలి, అందరూ బాగుండాలి. ఇప్పుడంతా మెషిన్స్ రాబోతున్న కాలం ఇది. ఇప్పుడు పని మనుషులు అట్లా పని వాళ్ళు ఎవరు ఉండాలి, అంతా మెషిన్స్, రోబోట్స్ అట్లాంటి జనరేషన్లో మనం అడుగు పెడుతున్నాము. ఇప్పుడు మనము తలుచుకొని మనం ఆలోచించి మన డెసిషన్ తీసుకొని మన ఫ్యూచర్ మార్చుకోవాలో లేదా మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఆలోచించకుండా ఇంకా అలాగే ఉన్నామనుకోండి, కొన్ని తరాలు ఎన్నో తరాలు మన పిల్లలు అందరూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. మనం ఇక్కడ నుంచి స్టెప్ తీసుకొని మనమే మార్చాలి, మన నుంచి మార్పు మొదలు కావాలి అని నేను చెప్తున్నానండి. కాబట్టి నన్ను ఎప్పుడు తిట్టేవాళ్ళు, అన్ని జాబ్లో జాయిన్ అయ్యా, ఒక జాబ్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను, ఎలా బతుకుతారో ఎలా చేస్తారో అని నన్ను ఇష్టం వచ్చినట్టు నన్ను ఇంట్లో తిట్టడం జరిగింది. నేను అప్పుడే ఆలోచించాను, ఏంటి నేను ఎందుకు జాబ్ చేయలేకపోతున్నాను, ఆలోచన ఏంటి, నాకు ఎందుకు ఎప్పుడు మనిషి అంటే ఎక్కువ ఎందుకు వేరే వాళ్ళ జరుగుతుందో స్పందించడము, ఎందుకు ఒకరి గురించి నేను ఆలోచిస్తాను, ఎందుకంత ఎమోషనల్ అయిపోతున్నాను అని నాకు చాలా అనిపించింది. కాబట్టి నాకు మనసుకు తట్టింది ఒకటే, ప్రజలకి మంచి చేయాలి, ఇలాంటి మనకు సెట్ కావు, నీతి న్యాయం ధర్మాన్ని మనం కాపాడాలి, మనం వాటిపైన మాట్లాడాలని ప్రశ్నించాలి. ఇంకోటి 25, 27, 28 జాబ్స్ నేను చేసి మానేశానండి. ఎక్కడ నాకు మనశ్శాంతిగా మనసుకి మంచిగా ప్రశాంతంగా అసలు ఎప్పుడు అనిపించలేదు నాకు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడైతే నేను జాయిన్ అయ్యానో, ఎప్పుడైతే నేను ఆలోచించానో నాకు మనసుకి చాలా నెమ్మది వచ్చింది, ఎంతో హ్యాపీగా ఉందండి. కాబట్టి ఇక్కడ నుంచి నా చూపు, నా ఆలోచన, నేను వేసే అడుగు, మాట్లాడే మాట, చేసే పని, చూసే చూపు, ఆలోచించే విధానం అంతా మీ వైపే, మన వైపు ప్రజల వైపే. కాబట్టి మీ అందరి సహాయం నాకు కావాలి, నాకు సహాయం చేయండి, దేశాన్ని మారుద్దాం, మనం కాపాడుకుందాం, చరిత్ర సృష్టిద్దాం ఫ్రెండ్స్. ప్రశ్నించే ప్రజల గొంతుగా బందెల పెద్ద రిచర్డ్సన్ రాయుడు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఆదరించండి. థ్యాంక్ యూ.